హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్ స్టార్ రణ్విత. సో ఈరోజు వీడియో ఏంటంటే బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ రైస్. సో ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ అయితే మనం ఎగ్స్ని బాయిల్ చేసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో నెక్స్ట్ అయితే మనం ఆమ్లెట్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఎగ్స్ని పలగొట్టుకొని అలా లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని ఈ బాయిల్ ఎగ్స్ని కట్ చేసుకున్న చిన్న పీసెస్ని దానిలో డిప్ చేసేసి చిన్న ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఎలా అంటే స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసేసి నేను చూపించిన విధంగా డిప్ చేసేసి అందులో వేయాలన్నమాట. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఆ పీసెస్ని చిన్న వాటిని డిప్ చేసి అందులో వేయాలి. సో ఇలానే అన్ని పీసెస్ని చిన్న కట్ చేసిన వాటిని డిప్ చేసుకొని అలా వేసుకోవాలి. లేదంటే అందులో వేసేసి పీసెస్ని స్పూన్తో కూడా వేయచ్చు. సో చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. సో ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని అలా అన్నింటినీ మనం ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. అంతే, చాలా ఈజీ. ఇలా చిన్నగా కట్ చేసి వేసిస్తే చిన్న పిల్లలకి చిన్న ఆమ్లెట్ లాగా చాలా ఇష్టంగా తింటారు. లేదంటే ఇలానే మనం బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ వేసుకొని ఇలా అన్నంలో మనం ఎగ్ రైస్ ఎలా అయితే చేసుకుంటామో ఇలా కొత్తగా ట్రై చేయండి వీడియోలో చూసి. సో మీకోసం ఇది షేర్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి పిల్లలకు పెట్టండి. సో చూసారు కదా, ఇలానే అన్నింటిని మనం డిప్ చేసి పీసెస్ని అయితే రెడీగా పెట్టుకోవాలి. సో నెక్స్ట్ అయితే మనము అన్నం వండుకొని ప్రిపేర్గా చేసి పొడి చేసి పెట్టుకోవాలి. అన్నం మనం అప్పుడే వండుకొని పక్కన, లేకపోతే మనం నైట్ మిగిలిన అన్నంతో కూడా ఇలా చేసుకోవచ్చు. అన్నంని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం ఇవన్నింటిని రెడీగా పెట్టుకొని ఫస్ట్ అయితే మనం అన్నం ప్రిపేర్ చేసుకుంటే ఈ ప్రాసెస్ని వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫస్ట్ అయితే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అలాగే మనము బాయిల్ చేసిన అన్నం ఉంటుంది కదా అందులో వేసేసుకొని ఉప్పు, కారం కొంచెం ఉప్పు, కారం వేసేసుకొని ధనియా పౌడర్ వేసేసుకొని, ఒకవేళ సాసులు ఉంటే సాస్ ఆప్షన్ అండి, మా ఇంట్లో ఉన్నాయని చెప్పేసి సాస్ వేసామా అని, లేదంటే స్కిప్ చేయొచ్చు. సాసెస్ అంత ఏమి ఇంపార్టెంట్ కాదు. సాస్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. సో కొంచెం లైట్గా ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. లాస్ట్ మనం ఏవైతే చిన్న పీసెస్ని ఆమ్లెట్ లాగా వేసుకున్నామో బాయిల్ చేసిన ఎగ్తో అవి మళ్ళీ లాస్ట్లో అన్నంలో కలుపుకోవాలి. సో చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పెట్టండి పిల్లలకి. ఎలా ఉందో చెప్పండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను.